ఇచ్చేది. అంటే ఈ ప్రైవేట్ గోడౌన్లు కదా. అవును, ప్రైవేట్ ప్రభుత్వ సివిల్ సప్లైస్ తీసుకుని నడుపుతోందండి ఆ గోడౌన్స్ ని. ఇప్పుడు రేపు పొద్దున గిడ్డంగుల సంస్థ తీసుకుని మళ్ళీ అది కొన్ని ప్రైవేట్ అద్దెకి తీసుకుంటది. చాలా దానినే కదా గోడౌన్స్ కట్టించింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఏది బస్తాకి 5 రూపాయలు చొప్పున తీసుకున్నాడు కదా, రేపు ఏం చేస్తాడు, అదే గిడ్డంగుల సంస్థ వాళ్ళు 50,000 1,00,000 అడుగుతారు, ఇస్తారు నెలకి. అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం సగానికి పడిపోతుంది. లేదా ఈ పేరు నానిన బొగ్గన వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, రేపు తెలివిగా తెలుగుదేశం వాళ్ళకి లీజుకి ఇస్తారు. అది వీళ్ళు సగం వాళ్ళు సగం తింటారు. పైన పైన అందరూ తిలా పాపం తలా పిడికిడే పైకి చెప్తుంటారు అంతే. కాసేపు వచ్చినప్పుడు గొడవ పెట్టుకోవడం ఇవన్నీ. ఇప్పుడు మీ కాకినాడలో ఏం జరిగింది అంతే కదా, బియ్యంలో ఎవరు తేలింది, కొండబాబుని ఎందుకు పక్కన పెట్టుకుని మాట్లాడాడు ఆయన ఆ విషయంలో. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఏంటంటే తప్ప రైట్ అంటే దీంట్లో అక్రమంగా తరలించడం తప్పే, కానీ ఇది అక్రమ సక్రమమా అన్నటువంటి పాయింట్కి వస్తే నేను మొట్టమొదటి నుంచి దీంట్లో రోగానికి పైన పూత రాస్తున్నారు వీళ్ళంతా. దాన్ని పార్టీలు రాజకీయం వైపు తీసుకెళ్తున్నారు తప్పించి అసలు సమస్య పరిష్కరించట్లేదు. నాకు తినే బియ్యమైనంత వరకు నేను ఎవడికి అమ్ముకున్నా నువ్వు పీకేదేమీ లేదు.